ఈ సినిమాకి మాత్రం నాకు ఆయన చేసిన సపోర్ట్ కోఆపరేషన్ లైఫ్లో మర్చిపోలేను. అంటే నేను రాసుకునేటప్పుడు ఏంటంటే విత్ మాడ్యులేషన్స్, విత్ టైమింగ్, విత్ కొన్నిసార్లు టంగ్ ట్విస్టర్స్ అన్నీ ఉంటాయి రైటింగ్లో. సో ఏయో రాస్తూ ఉంటాను. సో అవి వెళ్ళి నేను యాజ్ ఇట్ ఈస్ కంటే కొద్దిగా మూర్ఖంగా మాట్లాడుతుంటాను, నాకు ఇదే కావాలి సార్ అన్నట్టుగా. ఒకసారి చూసాడు సరే రా దమ్మంతా కూర్చో, ఏం కావాలి చెప్పు నీకు అని చెప్పి ఆయన కూడా చాలా కోఆపరేటివ్గా చేశారు. ఆయన కూడా ఆయనకు అనిపించిన ఎక్స్పీరియన్స్ తోటి ఏ చిన్నవి చెప్పినా కూడా సో నేను అంతే కన్సిడర్ చేసి ఆయన ఏం చెప్పినా కూడా, అంటే ఎంటర్టైన్మెంట్లో ఆయనకి చాలా పట్టుందండి కామెడీలో. సో అందులో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసి చాలా రోజులైంది ఆయన, చాలా ఏళ్ళైంది. సో ఆ స్పేస్లోకి వచ్చి ఆయన చిన్న ఆ మొమెంటం దొరికాక ఇక ఆయన చెప్పే ఇంప్రూవేషన్స్, స్పాట్ ఇంప్రూవేషన్స్ నెక్స్ట్ లెవెల్. అవునా? జనరల్గా అంటే 150 సినిమాలు ఆయనకి చాలా దాని మీద మీరు అన్నట్లుగా చాలా నాలెడ్జ్ ఉండిద్ది, షార్ట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది, యాక్షన్ మీద మూమెంట్ మీద నాలెడ్జ్ ఉండిద్ది. అలాంటప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు, ఇది ఇలా కాదు ఇలా అన్నప్పుడు. అలాంటప్పుడు మీకు ఎట్లా ఉండేది? అంటే మీరు ఒక షార్ట్, మీరు ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటారు, ఆయన ఒక షార్ట్ ఒక ఫ్రేమ్ అనుకుంటారు. అట్లాంటప్పుడు ఎట్లా ఉండేది మీకు? అసలు నాకు తెలిసి మేకింగ్లో ఎప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు రాలేదు. ఏ రోజు కూడా ఈ షార్ట్ ఏంటనేది ఆయన ఎప్పుడు అడిగింది లేదు. ఒకవేళ ఏదన్నా ఒక రియాక్షన్ ఎక్స్ట్రా కావాలంటే తీసుకోమన్నప్పుడు చెప్తారు, అమ్మ ఇది కూడా ఒక షార్ట్ ఎక్స్ట్రా తీసుకో, నీకు పనికొస్తే పెట్టుకో లేకపోతే లేదు, అది కూడా ఫోర్స్ లేదు, తీసి పెట్టుకో, ఎడిట్లో నీ ఇష్టం. అలాంటివి తప్ప జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తూ వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ ని బలంగా రుద్దడంగా అది ఎప్పుడు చేయలేదు. సో బిలీవ్ చేసి ఈ కథని, ఆ శంకర ప్రసాద్ అనే క్యారెక్టర్ని ఆయన ఓన్ చేసుకొని, నాకు తెలిసి ఆ పాత్రలో ఆయన ఒక జీవించారని లీనమైపోయారు. అసలు సినిమా అంతా మీరు చూస్తే మీకు అర్థం అవుద్ది, స్టార్ట్ టు ఎండ్. మనం ఒక చిరంజీవి గారిలో ఉన్న ఇంకా మనం ఒక 25 years బ్యాక్ ఆయన చూసిన ఒక డైమెన్షన్ ని కొద్దిగా అప్డేటెడ్ గా చేసి మనకి చూపించారు. 25 years బ్యాక్ కి తీసుకెళ్లి చిరంజీవి గారిని అక్కడి నుంచి కొత్తది తీసుకొచ్చారు. చిరంజీవి గారు కొత్తది తీసుకొచ్చారు, రెండు మిక్స్ చేశారు. ఓకే, అసలు ఏంటి అసలు మన శంకర్ వరప్రసాద్, అసలు ఆ టైటిల్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? సినిమాలో ఈయన వచ్చేసి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి. సో ఒక సెంట్రల్ దగ్గర డిపార్ట్మెంట్ లో పనిచేసే ఎంప్లాయ్. ఓకే. సో ఆయన్ని మన తెలుగు అతనే కాబట్టి నేనేంటంటే జనరల్గా హీరో పేర్లు కాస్త పవర్ఫుల్గా కొద్దిగా స్ట్రైకింగ్గా పెడతారు. నేనేంటంటే అసలు ఫస్ట్ హీరో క్యారెక్టర్ని చాలా సింప్లిఫై చేద్దాం, చాలా గ్రౌండెడ్గా పెడదాం అని చెప్పి ఆయన ఒరిజినల్ పేరే పెడదాం అని చెప్పి ఆ శంకర్ వరప్రసాద్ అని పెట్టాం. టైటిల్ కూడా మనం పిలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది, మన శేఖర్ అరే మన శేఖర్ ఇట్లా పిలుచుకుంటాం కదా, మన శంకర్ ఓన్ చేసుకోవడానికి కూడా ఉంటది అని చెప్పి పెట్టాం. అంటే ఆ జనరల్ గా శంకర్ వరప్రసాద్ అని పెట్టడం ఒక థీమ్, కానీ దాంట్లో మన అని యాడ్ చేశారు. అంటే మన అంటే అది నా అంటే ఏంటి దాని థీమ్ ఏంటి? అంటే ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని టైటిల్ అలా పెట్టామండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన అన్నామంటే అంతే కదా, మన తెలియకుండా టైటిల్ పలికేటప్పుడు మన మనకు తెలియదు, మనం ఓన్ చేసుకుంటాం, ఇది మంది అని. ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ కూడా, సినిమా ఇది మన సినిమా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది.